కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామలింగం, సుధాకర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రవణ్ కుమార్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సమేతంగా వేరువేరు సమయాల్లో స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా చెన్నై లవ్ స్టోరీ చిత్ర బృందం శ్రీవారిని సేవించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ 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 ఇక్కడ నుంచి సార్ మేడం మేడం సార్ ఒకసారి ఆర్డర్ చేయండి సార్ అందరూ. ఈరోజు ఆదివారం ఉదయమే శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని బయటకు రావడం జరిగింది. ఆయనకి తలనీలాలు సమర్పించుకొని మొక్కు చెల్లించుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. మరి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక సంక్షేమాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు తీసుకుంటే ప్రసాదం క్వాలిటీ దగ్గర నుంచి కూడా మనకి సేవల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా చాలా చక్కగా జరగడం చాలా చాలా సంతోషకరం. మరింత బాధ్యత మా మీద పెంచడం జరిగింది. అదేవిధంగా భక్తుల రద్దీ కూడా పెరగడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని సౌకర్యాలతో వారికి ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా మంచినీటి దగ్గర నుంచి కూడా అన్ని సౌకర్యాలు చూసుకుంటూ వారికి స్వామివారి దర్శనాన్ని అందించడం అనేది నిజంగా నిర్వాహకుల్ని అభినందించాల్సిన సమయంగా నేను భావిస్తూ మరొకసారి అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటూ నమస్కారం. చిత్రం చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవ్వడంతో స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చి నిన్న ఇక్కడ ఫంక్షన్ జరుపుకుని మా ప్రమోషన్స్ అన్నింటినీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాం. 3-4 ప్రాజెక్టులోనండి. హిందీలో సినిమా బేబీ చేస్తున్నాం. ప్రజెంట్ ఇది నెక్స్ట్ అది రాకెల్ రానేసి 3-4 జూలై 24 రిలీజ్ అవుతుందండి సినిమా. మళ్ళీ బేబీని మించి ఉంటుందని గట్టి నమ్మకంగా. అందరికి నమస్కారం. వాళ్ళ పొద్దున నిజంగా చాలా చాలా మంచి దర్శనం అయింది. మేము తిరుపతిలో కింద ఒక మంచి ఈవెంట్ చేసుకొని మా సినిమాలో మూడో పాట రిలీజ్ చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని మేమంతా వచ్చాము. సో జూలై 24వ తేదీన మా సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీ స్వామివారి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మా చెన్నై లవ్ స్టోరీ టీం మొత్తం నిన్న తిరుపతికి వచ్చాం మా సాంగ్ లాంచ్ చేయడానికి. అలాగే మా మూవీ రిలీజ్ డేట్ ఇక్కడి నుంచే అనౌన్స్ చేశాం. జూలై 24th మూవీ రిలీజ్ అవబోతుంది. ఇదో ఇక్కడి నుంచే ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేద్దాం. సోమవారం ఆశీస్సులు తీసుకున్నాం వచ్చు. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీస్ ఉన్నాయన్న నెక్స్ట్ ఉన్నాయి. ఇది అయిపోయింది. థ్యాంక్ యూ అన్న అందరికీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రంలో నేను అన్ని పాటలు రాయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన జిగితార అన్న పాట స్వామివారి పాదాల చెంత నిన్న తిరుపతిలో విడుదల చేయడం జరిగింది. ఈరోజు తిరుమలకు వచ్చి చిత్రం విడుదల తేదీ జూలై 24ని స్వామివారి ఆశీస్సులతో ప్రకటించడం జరుగుతుంది. ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి పాటలకి కూడా తెలుగు ప్రజలందరి ఆదరాభిమానాలు స్వామివారి దయ వల్ల